హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డిఐవై వీడియోతో అయితే మీ ముందున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి రొట్టెలు చేసుకునే పీట. దీనికి ఇటు చుట్టుపక్కల చూసారు కదా, చిన్న చిన్న నాబ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ పీట లాగా ఉంటుంది. మరి డిఐవై ఏంటో చెప్పలేదు కదా. ఇప్పుడు క్రిస్మస్ టైం కదండి, అందరూ కూడా కేక్స్ లేదంటే డెజర్ట్స్ ఇలాంటివి తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. మరి వాటిని డెకరేట్ చేసుకోవాలంటే ఒక కేక్ స్టాండ్ అయితే కావాలి కదా. అది చూడ్డానికి రిచ్గా అలానే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అంటే చాలా సింపుల్గా ఈ విధంగా అయితే మనం కేక్ స్టాండ్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టార్టింగ్ చూపించింది చిన్నది, ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి పెద్దది. అంటే ఆ పీట అనేది మీకు రకరకాల కలర్స్లో దొరుకుతుంది. అలానే మీకు సైజెస్ కూడా కొంచెం డిఫరెంట్గా, పెద్దగా చిన్నగా అన్ని విధాలుగా దొరుకుతాయి. మీకు ఏ సైజులో కావాలో ఆ విధంగా తెచ్చుకోండి. తర్వాత దానికి బ్యాక్ సైడ్ ఉన్న ఆ చిన్న చిన్న చెక్క పీటలు అంటే చెక్కవి ఉంటాయి కదా స్టాండ్స్, అవి తీసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను పెద్దది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది బేస్ కోసం ఒక బౌల్ని పెద్దది తీసుకున్నాను. అది వచ్చేసి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ డబ్బా. లేదు అంటే మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు అడుగు కొంచెం సన్నగా ఉండి పైన కొంచెం వెడల్పుగా ఉన్న డబ్బాని తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా నేనైతే చిన్న స్టాండ్తో కేక్ స్టాండ్ని తయారు చేశాను. ఇక్కడ మీరు వీడియోలో చూసింది దాన్ని తయారు చేసుకోవాలి అని అంటే నేను అక్కడ చూసారు కదా, చిన్నది పెరుగు కప్పు తీసుకున్నాను. మనకి కొంచెం హైట్ కూడా ఎంత కావాలి ఏంటి అని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే తీసుకోండి. అలానే మీరు ఆ విధంగా తయారు చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇందాక చూపించినట్టుగా డబ్బాలో కొంచెం రాళ్ళు ఏదైనా కొంచెం బరువుగా ఉన్నాయి వేసి మీరు ఈ విధంగా ఆ పీటను పెట్టినా కూడా మీకు ఒక చిన్న కేక్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చిన్నది ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను కదండి, ఆ పీట. దానికి ఈ విధంగా కప్పుని అంటే సన్నగా ఉన్న వైపు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టుగా. తర్వాత ఇక్కడ నేను సన్న సన్న మేకులు అయితే తీసుకున్నాను. ఇవి దేనికి అంటే మనకి ఆ బేస్ అనేది మనం అటు ఇటు తీసినా చేసినా ఏదన్నా బరువు పెట్టినా స్టాండర్డ్గా ఆగడానికి. అలానే ఇక్కడ నేను ఒక పేపర్ పీస్ని డబల్ టైం ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం మేకుల్ని గినక స్టాండ్లోకి దించేటప్పుడు మేకులు దానివల్ల ఆ చెక్క అనేది క్రాక్ రాకుండా ఉండడానికి నేను ఈ విధంగా అయితే పేపర్ని పెట్టి నేను ఈ విధంగా నెయిల్స్ని అయితే స్టిక్ చేశాను. మధ్యలో కొంచెం పెద్ద మేకు పెట్టాను. దీనివల్ల ఏంటంటే వాటికి ఒక బేస్ అనేది దొరుకుతుంది. అలానే ఇక్కడ నేను పెరుగు కప్పు తీసుకున్నాను కదా, దాని ఎడ్జ్ని కట్ చేశాను. అంటే ఇది మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి పైన బేస్ అనేది సన్నగా వస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని నేను హార్డ్లు గమ్ పెట్టి అయితే అంటిస్తున్నాను. ఎందుకంటే దాని లోపల సిమెంట్ అనేది వేసినప్పుడు సిమెంట్ అనేది బయటికి రాకుండా ఉండడానికి. ఈ విధంగా మనం మేకుల్ని పెట్టి ఆ తర్వాత ఈ విధంగా మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే ఫెవి క్విక్ పెట్టైనా స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సిమెంట్ అనేది ఒక వంతు సిమెంట్ తీసుకుంటే అంటే ఒక కప్పు సిమెంట్ తీసుకుంటే 2 కప్పుల ఇసుకని తీసుకున్నాను. ఇసుకని రాళ్ళు రప్పలు లేకుండా చూసుకోండి. లేదు అంటే ఏదన్నా జల్లెడ లాంటిది కొలాండర్స్ ఉంటాయి కదా, మనం జ్యూసులు అవి వడగట్టుకునేది, దాంతోనైనా సరే మీరు దాంట్లో వేసుకొని ఇసుకని గినక మీరు జల్లించినట్టయితే రాళ్ళు రప్పలు అన్నీ వెళ్ళిపోయి సన్నటి మట్టి అయితే వస్తుంది, ఇసుక వస్తుంది. దానిలో మీరు ఈ విధంగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఈ విధంగా బేస్ని అయితే తయారు చేసుకోవచ్చు. అలానే మీరు సిమెంట్ గినక మీ దగ్గర లేదు అంటే పిఓపి కానీ లేదు అంటే వాల్ పుట్టి, అంటే మనకి గోడలకు గినక ఎక్కడన్నా క్రాక్స్ వచ్చినప్పుడు వాల్ పుట్టిని ఫిల్ చేస్తూ ఉంటారు, అదైనా సరే మీరు తీసుకోవచ్చు. దానిలో ఓన్లీ పిఓపిలో కానీ వాల్ పుట్టిలో కానీ వాటర్ని మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి గమ్స్ కానీ ఏవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రిస్మస్ టైంలో రకరకాల క్యాండిల్ హోల్డర్స్, రకరకాల క్యాండిల్స్ని తయారు చేసుకోవడం అందరికి ఇష్టంగా ఉంటుంది కదా. చాలా సింపుల్గా తక్కువ ఖర్చుతో ఇక్కడ క్యాండిల్ హోల్డర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను బబుల్ ర్యాప్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ఆ బబుల్స్ ఉన్నదంతా కూడా లోపల వైపుకి పెట్టి ఈ విధంగా ఒక రౌండ్గా సర్కిల్ లాగా అయితే చుట్టాను. ఆ తర్వాత ఇక్కడ టేపు పెట్టి అంటించాను. మీకు ఎంత సైజులో కావాలి, ఎంత లావుగా కావాలి స్టాండ్ అనే దాన్ని బట్టి మీరు వాటర్ బాటిల్ని తీసుకోవాలి. పల్చగా ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొని ఈ విధంగా మీరు రౌండ్గా చూస్తున్నారు కదా వీడియోలో టేప్ పెట్టి నేను అంటించాను.
ఇక్కడ నేను కొంచెం వంకరగానే అంటించానండి. ఎందుకంటే ఇప్పుడు క్యాండిల్ హోల్డర్స్ అనేవి కొంచెం వంకర టింకరగా ఉండేది ట్రెండింగ్ నడుస్తా ఉంది. అందుకని అందులోనూ సిమెంట్‌తో గానీ వాల్ పుట్టీస్‌తో చేసే క్యాండిల్ హోల్డర్స్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. అదే మీరు బయట గనుక పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. చూసారు కదా! ఇందాక మనం చూసినట్టుగా ఒక వంతు సిమెంటు, 2 వంతుల ఇసకని తీసుకొని మనం మిక్స్ చేసుకొని ఈ విధంగా చాలా సింపుల్‌గా తక్కువ బడ్జెట్‌లో మనం క్యాండిల్ హోల్డర్స్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత నేను ఒక క్యాండిల్‌కి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసి ఈ విధంగా దాంట్లోనే ఉంచాను. అది డ్రై అయిపోయేటప్పటికి మనకు అక్కడ గ్యాప్ వస్తుంది. అందువల్ల ఏంటంటే మనం క్యాండిల్‌ని హోల్డ్ చేసుకోవచ్చు. ఈ కంపల్సరీ ఆయిల్ అనేది వెయ్యాలి. నేను ఇక్కడ పల్పీ ఆరెంజ్ బాటిల్ తీసుకున్నాను కాబట్టి నాకు పైన బేస్ అనేది డిజైన్ వచ్చిందండి. మీరు అది కట్ చేసుకునేటప్పుడు మీరు చాకుని హీట్ చేసుకొని మీరు ఎంతవరకు కావాలో కట్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాటిల్‌ని. నేను ఇక్కడ ఇదంతా కూడా పంకిన్ మోడర్న్‌లో ఉంది కాబట్టి కొంచెం చిన్న క్యాండిల్ హోల్డర్ అయితే తయారు చేద్దామని నేను ఈ విధంగా అయితే మళ్ళీ కొంచెం సిమెంట్‌ని కలిపి ఈ విధంగా వేశాను. ఇక్కడ నేను జెమ్స్ బాల్‌కి మూత ఉంటుంది చూసారా? అది పెట్టాను. మీరు ఏదన్నా స్టీల్ బౌల్ గానీ దేనికైనా సరే కొంచెం ఆయిల్ అప్లై చేసి మీరు ఈ విధంగా ఆ లిక్విడ్‌లో అంటే తడిగా ఉన్నప్పుడే పెట్టి దాని మీద కొంచెం బరువును పెట్టండి. దానివల్ల మీకు ఒక చిన్న గుంటలాగా వస్తుంది. దాంట్లో మనం క్యాండిల్ అనేది తర్వాత వెలిగించుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇవన్నీ కూడా నేను ఓవర్ నైట్ అయితే ఆరనిచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇక్కడ నేను ఇది ఇంకా లోపలంతా ఆరుండదు. నేను ఈరోజు ఏంటంటే అది ఓపెన్ చేసుకుంటే మనం ఏదైనా డిజైన్స్ గానీ, ఏదన్నా కార్వింగ్ లాంటివి చేసుకోవచ్చనమాట. అది మొత్తం డ్రై అయిపోతే కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకున్నది జస్ట్ పల్చటి ప్లాస్టిక్ పెరుగు కప్పు కాబట్టి నేను జస్ట్ చాక్‌తో అయితే కట్ చేస్తున్నాను. మీరు అలా కాకుండా ఏదన్నా కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ డబ్బాలు గానీ, వాటర్ బాటిల్‌తో గినక మీరు ఈ విధంగా బేస్‌ని తయారు చేస్తే మీరు చాకుని కొంచెం వేడి చేసి ఆ తర్వాత మీరు ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. అది ఇంకా మెత్తగానే ఉంటుంది లోపల ఇంకా ఆరదు కాబట్టి మీరేదైనా కొంచెం హార్డ్‌గా గనుక తీస్తే ఊడిపోతుంది అందుకని. నెక్స్ట్ చూసారు కదా! చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది మొత్తం ఓపెన్ చేసినాక ఒక 2 డేస్ అయితే ఆరనివ్వండి. మంచిగా గట్టిగా ఆరిపోతుంది. ఆ తర్వాత దాన్ని వాటర్‌లో ఒక 1 డే ఓవర్ నైట్ అయితే ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి మీరు కావాలంటే పెయింట్ గానీ, స్ప్రే పెయింట్ గానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో చిన్న క్యాండిల్ హోల్డర్‌ని తయారు చేశాను కదా! దీనికొచ్చేసి ఏంటంటే మీరు లోపల వైపు చూసినట్టయితే ఇంకా పచ్చిగానే ఉంది. అందుకని ఇక్కడ నేనైతే సీజర్ పెట్టి కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పల్చటి ప్లాస్టికే కాబట్టి. మీరు అలా కాకుండా ఏదైనా కొంచెం హార్డ్‌గా ఉన్నట్టయితే చెప్పాను కదా! నైఫ్‌ని కొంచెం హీట్ చేసి మీరు కట్ చేయాలి. లేదు అంటే మాత్రం ఏదైనా గట్టిగా కొంచెం మీరు హార్డ్‌గా గినక లాగినా చేసినా అదైతే ఊడిపోతుంది. ఈ విధంగా తీసిన తర్వాత నాకు ఇక్కడ చూస్తున్నారు కదా! నేను అది నిలబడడానికి బేస్‌ని ఈ విధంగా నైఫ్‌తో కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా పచ్చిగానే ఉంది కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ బాటిల్ క్యాప్‌కి చూసారా? నేను ఈ క్యాప్ మూత పెట్టి దీనిలో వేశాను. ఆ మూత పార్ట్ అనేది మనకు అలానే ఉంది కాబట్టి మీకు అడుగు అనేది నిలబడదు. అందుకని నేను కట్ చేశాను. మీరు కావాలంటే మీరు అది ఫస్ట్ సిమెంట్ పోసుకునేటప్పుడే ఆ బాటిల్ యొక్క మూతను కూడా ఏదన్నా రాయో లేకపోతే ఇంకేదన్నా ఒక చిన్న ఏదన్నా ప్లాస్టిక్ ముక్క గాని అడ్డు పెట్టి మీరైతే ఈ విధంగా సిమెంట్‌ని వేసుకోవచ్చు. అలానే ఇది పచ్చిగానే ఉంది కాబట్టి ఈ డిజైన్‌ని నేను డీటెయిలింగ్ అనేది చేస్తున్నాను నైఫ్ పెట్టి. అలానే పైన ఎడ్జ్‌ని కూడా స్మూత్‌గా కట్ చేసుకుంటున్నాను. ఏంటంటే కొంచెం ఎగుడు దిగుళ్ళు వస్తే బాగుండదు కదా! అందుకని నేను ఈ విధంగా స్మూత్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇందాక మనం టెక్స్చర్‌తో చేసాం కదా! బబుల్ ర్యాప్‌తో అదండి. ఇక్కడ మనకి బేస్ కరెక్ట్‌గా అంటే అటు ఇటు ఊగకుండా ఉండాలంటే తడిగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా డీటెయిలింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే బేస్‌ని కూడా అడుగున కొంచెం షార్ప్ చేసినట్టయితే మీకు బేస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఆ చెక్క ముక్కలు అలానే ఉంచాను. మీరు కావాలంటే వాటిని మేకులే కాబట్టి తీసేయొచ్చు, లాగేయొచ్చు అదే కటింగ్ బ్లేడ్ పెట్టి. నెక్స్ట్ నేను తయారు చేసిన క్యాండిల్ హోల్డరు చూసారు కదా! కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది. దీన్ని ఈ విధంగానే ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఇలానే ఉంచాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ కేక్ స్టాండ్ ఉంది కదా! మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద మీరు షుగర్ కంటైనర్స్ అలాంటివైనా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదన్నా స్నాక్స్ గినక మనం కేక్ గానీ అలాంటివి తయారు చేసినప్పుడు మరి పైన మనకి మూతంతా అంటే పైన ఓపెన్‌లో ఉందనుకోండి మనకి అదంతా డ్రై అయిపోతుంది కదా! అందుకని మీరు ఏదన్నా గ్లాస్ బౌల్ కొంచెం పెద్దది ఉందనుకోండి మీకు దాన్ని ఈ స్టాండ్ మీదకి మీరు కేక్ పెట్టుకున్న తర్వాత స్టాండ్ మీదకైతే
బోర్లించొచ్చు అనమాట. అప్పుడు మీకు డిస్ప్లే కూడా కనిపిస్తూ ఉంటుంది. అవే మనం బయట కొనుక్కోవాలంటే చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అలా కాకుండా ఈ విధంగా చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు కేక్ స్టాండ్ అనేది. చూసారు కదా, ఈ విధంగా మన ఓన్గా అంటే మన చేతులతో మనం తయారు చేసుకున్న ఈ క్యాండిల్స్ అవ్వచ్చు, అంటే క్యాండిల్ హోల్డర్స్ అవ్వచ్చు, ఈ కేక్ స్టాండ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్రిస్మస్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు క్యాండిల్ హోల్డర్స్ అనేవి. వీటిని మీరు ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా కూడా చూడడానికి రిచ్గా అనిపిస్తాయి. ఇలాంటివి ఎక్కడ దొరకవు కాబట్టి కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అలానే ఇక్కడ ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది జస్ట్ నేను కొన్ని ఐడియాస్ని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. అలానే మీరు వీటిని సింపుల్గా ఈ విధంగా స్టాండ్ మీద పెట్టి కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా, లైట్ తీసేస్తే ఎంత చక్కగా ఉన్నాయో ప్రిటీగా. మీరు సిమెంట్కి బదులు వాల్ పుట్టితోనైనా లేదంటే పీఓపీతోనైనా కూడా చేసుకోవచ్చు. దానిలో అయితే వాటర్ మిక్స్ చేసుకుంటే మీకు ఈ విధంగా డిఫరెంట్గా ఉండే క్యాండిల్ హోల్డర్స్ అయితే రెడీ అయిపోతాయి. అలానే ఇక్కడ నేను బుద్ధుడి విగ్రహాలు ఇలాంటివి పెట్టి డెకరేట్ చేశాను. మీ దగ్గర క్రిస్మస్కి సంబంధించిన అంటే శాంటా క్లాస్ అవ్వచ్చు, లేదంటే స్నోమ్యాన్ అవ్వచ్చు, లేదంటే చిన్న జింజర్ హౌజెస్ ఉంటాయి కదా, అలాంటివైనా సరే మీరు పెట్టి అయితే డెకరేట్ చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీ కానీ ఇలాంటివి ఏదైనా సరే పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. కేన్ బాస్కెట్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇప్పుడు డెకరేషన్లో ఎక్కువగా కేన్ బాస్కెట్స్ని వీటిని యూజ్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా కూడా డెకరేట్ చేసుకోవచ్చు, ఓన్లీ క్యాండిల్సే. అలానే ఇక్కడ నేను ఇది కేన్ బాస్కెట్ కాబట్టి కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది, అందుకని ఇక్కడ ఒక వుడ్ పీస్ని అయితే పెట్టాను. అలానే ఇక్కడ చూసారు కదా, బౌల్ని కనుక సెట్ చేసుకుంటే దీనిలో చాక్లెట్స్ కానీ ఏదైనా కుకీస్ కానీ పెట్టినట్టయితే పిల్లలు వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా బాగుంటాయి, డెకరేట్ చేసుకోవచ్చు. అలానే దాని మీద మీరు గ్లాస్ బౌల్ని కూడా బోర్లిస్తే చూడడానికి కూడా చాలా నీట్గా డస్ట్ అలాంటివి కూడా పడకుండా ఉంటాయి. నెక్స్ట్ డెకరేషన్ చూసారు కదా, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అంటే హైట్ వైజ్గా సెట్ చేసుకుంటే ఇంకా చాలా ప్రిటీగా ఉంటుంది. కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏ టైప్ ఆఫ్ డెకరేషన్ నచ్చిందో తప్పకుండా షేర్ చేయండి. చూసారా, ఇక్కడ సింపుల్గా నేను రౌండ్గా ఉన్న ఈ చపాతీ పీటని మాత్రమే పెట్టాను. దీనివల్ల ఒక మంచి ట్రే లాగా అయితే ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.